Hello students, how are you? I hope all are you good. Today our lesson is rational numbers commutative property under multiplication and division. If a and b are two natural numbers, then a into b is equal to b into a is called commutative property under multiplication for natural numbers. Take a is equal to b is equal to 3, a into b and b into a చేసినట్టయితే మీకు 6 వస్తుంది. అంటే ఏవేని రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకొని వాటిని ఒకసారి ఏ ఇంటూ బి ఒకసారి బి ఇంటూ ఏ చేస్తే రెండు రిజల్ట్ ఈక్వల్ అయితే అది కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, న్యాచురల్ నెంబర్స్ అంటే మైనస్ ఉండదు, జీరో ఉండదు, ఫ్రాక్షన్స్ ఉండదు, అవి తీసుకోకూడదు. ఓకే, నా న్యాచురల్ నెంబర్స్ హ్యావ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ మనం టేబుల్లో టిక్ చేసుకుందాం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ హోల్ నెంబర్స్. నెక్స్ట్ మనం హోల్ నెంబర్స్కి వెళ్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ హోల్ నెంబర్స్, దెన్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ కాల్డ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. రెండు హోల్ నెంబర్స్ తీసుకొని ఏ ఇంటూ బి బి ఇంటూ ఏ చేస్తే రెండు ఈక్వల్ అయితే అది కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. టేక్ హోల్ నెంబర్స్ అంటే మీ అందరికి తెలుసు, జీరో ఉంటుంది బట్ మైనస్ ఉండదు, ఫ్రాక్షన్స్ ఉండవు. జీరో తీసుకోవచ్చు, పాజిటివ్ నెంబర్స్ తీసుకోవచ్చు. నేను తీసుకొని ఇక్కడ చేసిన ఏ ఇంటూ బి బి ఇంటూ ఏ చేస్తే జీరో వచ్చింది. దేర్ఫోర్ హోల్ నెంబర్స్ హ్యావ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. సో హోల్ నెంబర్స్ కూడా కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నాయి. ఓకే, క్లియర్? లెట్ us see కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఫర్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ కమ్యుటేటివ్ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేస్తున్నాయి. హోల్ నెంబర్స్ కూడా కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. నౌ ఇంటీజర్స్. ఇప్పుడు ఇంటీజర్స్ని చూద్దాం. ఇంటీజర్స్ అంటే మీ అందరికి తెలుసు, మైనస్ వాల్యూస్ ఉంటాయి, జీరో ఉంటుంది, ప్లస్ వాల్యూస్ ఉంటాయి. కానీ ఇంటీజర్స్లో లేనిది ఏమిటి అంటే ఫ్రాక్షన్స్ ఉండవు. అంటే డివిజన్ మాత్రం కొంత ప్రాబ్లం అవుతుంది. చూద్దాం ఇంటీజర్స్ మల్టిప్లికేషన్ ఉంటుందా ఉండదా చూద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ ఇంటీజర్స్, దెన్ a into b is equal to b into a is called commutative property under multiplication for integers. ఏవేని రెండు ఇంటీజర్స్ తీసుకొని a into b అండ్ b into a చేసినట్టయితే ఆ రెండు ఇటు వాల్యూ ఈక్వల్ వస్తే ఇంటీజర్స్ సాటిస్ఫైడ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఇది ఇంటీజర్స్ యొక్క కమ్యుటేటివ్ ప్రాపర్టీ. వీ షుడ్ వెరిఫై విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఐ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2, బి ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ ఇంటీజర్స్ వాల్యూలలో మీ అందరికి తెలుసు, ఇంటీజర్స్ అంటే నెగటివ్ వాల్యూస్ ఉంటాయి, జీరో ఉంటుంది, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. బట్ ఉండనివి ఏంటివంటే ఫ్రాక్షన్స్ ఉంటావు. అందుకనే నేను ఒక నెగటివ్ వాల్యూను ఒకటి పాజిటివ్ వాల్యూని తీసుకున్నా. నెగిటివ్ నెంబర్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు -2, బి ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి రెండు మల్టిప్లై చేస్తే -6 వచ్చింది. అగైన్ బి ఇంటూ ఏ, బి మీన్స్ 3 ఇంటూ ఏ ప్లేస్లో -2 రాసి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 3 2 6. ఏ ఇంటూ బి చేసినాం, బి ఇంటూ ఏ చేసినాం, రెండు కూడా -6 అయినాయి. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇక్కడ ఏం చేసినాం అంటే దీన్ని ఆర్డర్ చేంజ్ చేసినాం, పొజిషన్ మార్చినాం. ఇక్కడ ఏ ఇంటూ బి, బట్ ఇక్కడ బి ఇంటూ ఏ. ఇక్కడ ఏ ముందుంది, బి తర్వాత ఉంది. ఇక్కడ బితోని ఏని మల్టిప్లై చేసినాం, అందుకని రెండు ఈక్వల్ అయినాయి. సో ఇంటీజర్స్ హ్యావ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఫర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అనేటివి మల్టిప్లికేషన్లో కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నాయి. సో ఇప్పుడు ఇది కూడా ఓకే. నెక్స్ట్ లెట్ us see రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ మల్టిప్లికేషన్లో కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతాయా కాదా చూద్దాం. రేషనల్ నెంబర్స్ అంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీ అందరికీ,
న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, అంటే 1 2 3 4 ఉంటుంది. 0 హోల్ నెంబర్స్ ఉంటాయి. నెగటివ్ నెంబర్స్ అంటే మైనస్ ఇంటీజర్స్ ఉంటాయి. ఇవన్నిటిని కలిపి అదనంగా p/q ఫామ్లో రాసినట్టయితే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ ఎక్స్ప్రెస్ p/q form. q does not equal to 0. Now if a and b are two rational numbers, then a into b is equal to b into a is called commutative property under multiplication per n integers. రెండు ఇంటీజర్స్ తీసుకొని a into b and b into a ఈ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఆ మల్టిప్లికేషన్లో రెండు వాల్యూస్ ఈక్వల్ అయినట్టయితే అది ఇంటీజర్స్ మల్టిప్లికేషన్లో కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నాయి అని చెప్తాం. టేక్ అన్ ఎగ్జాంపుల్. a is equal to 2/3, b is equal to -5/3. ఈ రెండింటిని ఫస్ట్ మనం a into b చేయాలి. a into b అంటే 2/3 into -5/7. మీకు తెలుసు, ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు న్యూమరేటర్స్ని న్యూమరేటర్స్ మల్టిప్లికేషన్ చేయాలి. అగైన్ డినామినేటర్స్ -10/21. అగైన్ నౌ b into a. b అంటే -5/7. a means 2/3. Now again -10/21. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 5 into 2 జా 10. 7 into 3 21. ఇప్పుడు a into b is equal to b into a. ఏని bతో మల్టిప్లై చేసినా bని aతో మల్టిప్లై చేసినా మనకు వచ్చింది ఏంటంటే -10/21. రెండు ఈక్వల్ అయినాయి. సో ఇంటీజర్స్ హ్యావ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్లో రేషనల్ నెంబర్స్ కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ వీ షుడ్ లెర్న్ అబౌట్ డివిజన్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ. కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ డివిజన్. ఈ డివిజన్లో కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఏ నెంబర్స్ కలిగి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ two natural numbers, then a by b is equal to b by a is called commutative property under division per natural numbers. a b అనే రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకొని ఏని bతో చేసినప్పుడు ఏం చేయాలి? డివిజన్ చేయాలి. bని aతో డివిజన్ చేసినప్పుడు రెండు ఈక్వల్ అయితే అది కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ డివిజన్ పర్ న్యాచురల్ నెంబర్స్. ఇది సాధ్యం కాదు. ఎందుకు కాదో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్, a is equal to 2, b is equal to 3. మీకు తెలుసు, జీరోలు ఉండవు, మైనస్ ఉండదు, ఫ్రాక్షన్ అసలే ఉండదు. ఇప్పుడు మనకేం కావాలి? a by b కావాలి. a by b కావాలి కాబట్టి 2/3. 2/3 అనేది న్యాచురల్ నెంబర్స్లలో ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదేవిధంగా b by a కూడా పాసిబుల్ కాదు. b by a మీన్స్ ఇది కూడా అంటే మనకి న్యాచురల్ నెంబర్స్లలో అసలు ఫ్రాక్షన్సే ఉండవు. కాబట్టి ఈ కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అయ్యేటువంటి సమస్య లేదు. సో న్యాచురల్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ డివిజన్. అదేవిధంగా హోల్ నెంబర్స్ కూడా ఉండదు. ఎందుకంటే హోల్ నెంబర్స్లో కూడా మీకు కమ్యుటేటివ్ ప్రాపర్టీ రాదు. ఎందుకంటే డివిజన్ ఉండదు. అందులో ఏమున్నది? 0 1 2 3 4 డాష్ డాష్. కాబట్టి దానికి కూడా మీరు ఏం చేయాలి? హోల్ నెంబర్స్ కూడా ఇట్లాగే రాయాలి. ఎట్లా రాస్తారు హోల్ నెంబర్స్కి? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ న్యాచురల్ నెంబర్స్ అనే దగ్గర హోల్ నెంబర్స్ అని రాయాలి. న్యాచురల్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ కమ్యుటేటివ్ అండర్ డివిజన్. డివిజన్లో లేదు. హోల్ నెంబర్స్ కూడా డివిజన్లో రాదు. మీరు రాయండి. మీరు హోల్ నెంబర్స్ రాసేటప్పుడు ఆ న్యాచురల్ నెంబర్స్ నేను రాసిన దగ్గర న్యాచురల్ అనే వర్డ్ తీసేసి హోల్ నెంబర్ అని రాయండి. మీకు హోల్ నెంబర్స్ కూడా అయితే హోల్ నెంబర్లో కూడా ఫ్రాక్షన్స్ రావు. అదేవిధంగా ఇంటీజర్స్లో కూడా ఫ్రాక్షన్స్ రావు. ఇంటీజర్స్లో కూడా డు నాట్ హ్యావ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటి అంటే రేషనల్ నెంబర్స్ కమ్యుటేటివ్ ప్రాపర్టీని డివిజన్ ఆపరేషన్లో
కలిగి ఉందా లేదా? డస్ రేషనల్ నెంబర్స్ హ్యావ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ డివిజన్? If a and b are two rational numbers, then a by b is equal to b by a is called commutative property under division per rational numbers. ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ని తీసుకొని వాటిని ఫస్ట్ ఇక్కడ ఏ బి అనే రెండు తీసుకున్నాం, ఏని బితో డివైడ్ చేసినాం, నెక్స్ట్ సెకండ్ టైంలో బిని ఏతో డివైడ్ చేసినాం. ఈ రెండు గనక రిజల్ట్ ఒకే రిజల్ట్ వచ్చినట్టయితే, ఈక్వల్ అయినట్టయితే దాన్ని కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ డివిజన్. కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏం లేదు, ఆర్డర్ చేంజ్ చేయాలి. ఏ మ్యాథ్స్ ఆపరేషన్ చేసినా, మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్ ఏది చేసినా ఆర్డర్ ఫస్ట్ ఏ ఇంటూ బి చేసినాం అనుకోండి, లేదా ఏ బై బి చేసినాం అనుకోండి, లేదా ఏ మైనస్ బి చేసినాం అనుకోండి, తర్వాత బి మైనస్ ఏ కానీ బి ఇంటూ ఏ కానీ బి బై ఏ చేస్తే ఆ రెండు ఈక్వల్ అయినట్టయితే దాన్ని కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. ఇక్కడ మనం చెక్ విత్ అన్ ఎగ్జాంపుల్తో చెక్ చేద్దాం. మీకు రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ కాబట్టి నేను ఫ్రాక్షన్స్ తీసుకున్నా, ఫ్రాక్షన్సే తీసుకోవాలని ఏం లేదు, న్యాచురల్ నెంబర్స్ తీసుకోవచ్చు, జీరో ఉండేటట్టు తీసుకోవచ్చు, నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. బట్ మనం ఒకసారి ఫ్రాక్షన్స్లో చేసినట్టయితే కొంత మనకు ఈ ప్రాసెస్ అనేది క్లియర్ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీ చాప్టర్లో మీకున్నటువంటి ఎక్సర్సైజు రేషనల్ నెంబర్స్ మీదనే కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ బై బి, ఏ 3/2, బి 4/5 ఇలాంటి రెండు ఫ్రాక్షన్లు ఉన్నాయి ఇందులో. ఈ రెండు ఫ్రాక్షన్లు ఉన్నప్పుడు ఎలా చేయాలి అన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసులలో చూసినారు. న్యూమరేటర్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ అలాగే ఉంచాలి, డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ను రెసిప్రోకల్ రాయాలి. రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే పైన ఉన్నటువంటి ఫ్రాక్షన్ అలా ఉంచి కింద ఉన్న ఫ్రాక్షన్ను రివర్స్ చేసి రాయాలి. రాసినప్పుడు 3 into 5 15, 2 into 4 8. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అగైన్ బి బై ఏ, బి బై ఏ అంటే బి అంటే 4/5, ఏ అంటే 3/2. దీన్ని ఎలా చేయాలి మరి? పైన ఉన్న ఫ్రాక్షన్ అలా ఉంచాలి, కింది ఫ్రాక్షన్ను రివర్స్ చేయాలి. రివర్స్ అంటే రెసిప్రోకల్ చేయాలి. న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్. అప్పుడు 4 into 2 8 అవుతుంది, 3 into 5 15 అవుతుంది. ఇక్కడ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 15/8 వచ్చింది, బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 8/15 వచ్చింది. ఈ రెండు డస్ నాట్ ఈక్వల్, ఈ రెండు ఈక్వల్గా. సో రేషనల్ నెంబర్స్ డివిజన్లో మనకి కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో కావు. కమ్యుటేటివ్ ప్రాపర్టీ డస్ నాట్ ఫాలో. సో ఇప్పుడు మీరు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. సబ్ట్రాక్షన్లో ఏ మైనస్ బి అంటేనేమో ఒక వాల్యూ వస్తే దానికి బి మైనస్ ఏ నెగిటివ్ వాల్యూ వస్తుంది, అంటే దానికి వ్యతిరేకమైన వాల్యూ వస్తుంది. ఇక్కడ కూడా డివిజన్లో మీకు ఏ బై బి వచ్చిన వాల్యూకు బి బై ఏలో రివర్స్ వస్తుంది, రెసిప్రోకల్గా ఉంటుంది ఒకదానికొకటి. అందుకని ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత దీంతో మనకు కంప్లీట్ అయిపోయింది. ఇది కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఏ నెంబర్ సిస్టమ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతాయో మీరు మైండ్లో ఉంచుకోవాలి. యాక్చువల్గా ఈ టేబుల్ మనం ఉత్తగా నింపుకుంటూ పోవచ్చు, కానీ విత్ ఎగ్జాంపుల్స్తో చేసినట్టయితే మీకు బాగా గుర్తుంటుందని ఎగ్జాంపుల్స్తో చేసినాం. సెషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంటుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం, నెక్స్ట్ లెసన్లో చూద్దాం. ఇది ఒకసారి బాగా వినండి. విన్న తర్వాత ఆ టేబుల్స్ నింపుకుంటారండి. మీ బుక్లో డూ దిస్ అని ఉంటుంది, అది కంప్లీట్ చేయండి.